తెలంగాణలోని 1 కోటి మందికి పైగా కార్మికులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కనీస వేతనాల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రైవేట్ పారిశ్రామిక రంగాలలో పనిచేసే వర్కర్ల జీతాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, ప్రైవేటు సంస్థలలో పనిచేసే కార్మికుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనాలను సవరిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,11,00,000 మంది కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ వేతనాల పెంపును శాస్త్రీయంగా అమలు చేయడానికి రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాలను 3 జోన్లుగా విభజించింది. జోన్ 1 నగర ప్రాంతాలు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా జోన్ 2 పట్టణ ప్రాంతాలు, జోన్ 3 గ్రామీణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు. ఇలా ఏరియాలను బట్టి అక్కడ ఉండేటువంటి లివింగ్ కాస్ట్ ఆధారంగా వేతనాలను ఫిక్స్ చేశారు. ఇక అందరూ ఎదురు చూస్తున్న అసలు లెక్కల్లోకి వస్తే జోన్ 1 పరిధిలో ఉన్న కార్మికులకు వేతనాలు భారీగా పెరిగాయి. ముందుగా ఎలాంటి ప్రత్యేక నైపుణ్యము లేని సాధారణ కార్మికుల విషయానికి వస్తే ఇప్పటి వరకు వీరికి ఉన్న కనీస వేతనం 12,750 రూపాయలు కాగా దీన్ని ఏకంగా 16,000కు పెంచారు. అంటే ఒకేసారి దాదాపు 3,250 రూపాయల మేర జీతం పెరిగింది. అలాగే టెక్నికల్ నైపుణ్యం కలిగిన స్కిల్డ్ వర్కర్లకు కూడా జీతాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు వీరికి వస్తున్న మినిమం సాలరీ 13,772 కాగా దాన్ని ఏకంగా 18,500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీవన ప్రమాణాలు, నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ఈ మేర జీతాలను సవరించింది రేవంత్ సర్కార్. ఇక సవరించిన ఈ కనీస వేతనాల ధరలు వచ్చే జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే జూన్ నెలలో కార్మికులు చేసే పనికి జూలైలో వచ్చే జీతాలు ఈ కొత్త లెక్కల ప్రకారమే అందనున్నాయి. చాలా కాలంగా కనీస వేతనాల సవరణ జరగక ఇబ్బంది పడుతున్న కార్మిక లోకానికి, పరిశ్రమలలో గ్రౌండ్ లెవెల్లో కష్టపడే శ్రామికులకు రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందని చెప్పాలి. ప్రభుత్వ ఉత్తర్వులపైన కార్మిక సంఘాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచడమే కాదు, ప్రైవేటు పరిశ్రమలలో రక్తం చెమటగా మార్చే 1 కోటి మందికి పైగా కార్మికుల కనీస వేతనాలు పెంచడం నిజంగా అభినందించదగ్గ విషయమే. అయితే ఈ పెంచిన కనీస వేతనాలను అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు, పరిశ్రమలు ఖచ్చితంగా అమలు చేసేలా లేబర్ డిపార్ట్మెంట్ గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ, ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి